వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. ఆర్టీవీ హెల్త్ ఛానల్లో చాలామంది డాక్టర్లు ఇప్పటికే మనందరికీ సలహాలు సూచనలు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతకుముందు కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ అందులో చేయడం జరిగింది. అనస్థీషియా మరియు పెయిన్ కిల్లింగ్కి సంబంధించి ప్రత్యేకమైన డాక్టర్ ఇక్కడ విచ్చేసి ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? సార్, ఇక్కడికి వచ్చాక నేను ఒక స్పెషల్ విన్నాను అనమాట. స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఇతర హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళినా ఐ డెంట్ లిజన్ ఎనీవేర్. మీరు ఒక ఇంజెక్షన్ సో అండ్ సో, వాట్ ఈస్ దట్? పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ క్లినిక్, వాట్ ఆర్ దోస్? నమస్తే అండి, నేను డాక్టర్ శరవణన్. నేను ఫెలోషిప్ ఇన్ అల్ట్రాసౌండ్ గైడెడ్ రీజియనల్ అనస్థీషియా చేసిన, అంతోపాటు నేను ఫెలోషిప్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్ కూడా చేసిన. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది క్రిటికల్ కేర్ హియర్ అండ్ ఐఎమ్ రన్నింగ్ ది పెయిన్ క్లినిక్ ఈ హాస్పిటల్లో. సరేనా? ఇది సంకల్పాల హాస్పిటల్లో పెయిన్ క్లినిక్ కూడా రన్ చేస్తున్నా. ఇప్పుడు పెయిన్ క్లినిక్ అంటే ఏంటి, పెయిన్ క్లినిక్ ఎందుకు కావాలి, అట్లా చాలా పేరు క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఎందుకంటే కూడా ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ క్లినిక్ ఒకటి ఉంది కూడా ఎవరికి తెలియదు. అది ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు 40 years 35 years తర్వాత ఓల్డ్ పీపుల్ అందరికీ ఈ మోకాలు నొప్పి, షోల్డర్ నొప్పి, బ్యాక్ నొప్పి స్టార్ట్ అవుతుంది. అది మెయిన్గా ట్రీట్ చేయాలంటేనే ఒక పెయిన్ క్లినిక్ను ఒక ప్లాన్ వచ్చింది, ఒక మేనేజ్మెంట్ స్టార్ట్ అయింది. అట్లా ఎందుకు అది వస్తుందంటే ఆస్టియోపోరోసిస్ ఒకటి చెప్తారు. ఆస్టియోపోరోసిస్ ఎందుకంటే బోన్ ఎరోడ్ అయిపోతుంది, అక్కడ సినోవల్ ఫ్లూయిడ్స్ తక్కువ కాబట్టి బికాస్ ఆఫ్ ది ఆస్టియోపోరోసిస్ ఈ నొప్పి అన్నీ స్టార్ట్ అవుతుంది. మెయిన్గా ఎక్కువ పేషెంట్స్కి ఆస్టియోపోరోసిస్ ఆఫ్ నీయే ఉంటుంది, మోకాలు నొప్పి ఉంటుంది. అది ఈ విలేజ్లో అందరూ ఏం చేస్తారంటే అది ట్రీట్మెంట్ ఏం చేసుకుంటారంటే దగ్గర ఉన్న డాక్టర్స్, ఆర్ఎంపీస్ అందరి దగ్గర పోయి టాబ్లెట్ తీసుకుంటారు. అది ఏం టాబ్లెట్? నొప్పి టాబ్లెట్, NSAIDs అని చెప్తాం. అది అందరికీ ఈజీగా దొరుకుతుంది, చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి టెంపరీ రిలీజ్ ఉన్నది కాబట్టి అందరూ తీసుకుంటారు. ఇప్పుడు ఏంటి, ఈ రోజు నొప్పి ఉంది, పోయినాం తీసుకున్నాం, అట్లా స్టార్ట్ అయ్యి ఇప్పుడు రోజు ఒక టాబ్లెట్, రోజు 2 టాబ్లెట్, రోజు 3 టాబ్లెట్ అట్లా వాడుతున్నారు అందరూ. వాళ్ళకి ఆల్రెడీ 40-50 ఏజ్ వచ్చిన తర్వాతనే అది తీసుకుంటున్నారు. ఆ ఏజ్లో ఆల్రెడీ ఆర్గన్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఈ టాబ్లెట్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి కిడ్నీ ఖరాబ్ అయ్యి, లివర్ ఖరాబ్ అయ్యి మళ్ళీ మన దగ్గరే ఐసీయూలో వచ్చి అడ్మిట్ అవుతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళే చేసుకుంటారు ఒక మోకాలు నొప్పి. సో అందుకే ఏం చేయవచ్చు అంటే మనం ఒక చిన్న ఇంజెక్షన్, ఈ పెయిన్కి ఏం చేయవచ్చు అంటే ఒక ఇంజెక్షన్ పెడితే ఈ పెయిన్ అన్నీ తగ్గిపోతుంది. ఇన్ని రోజు ట్యాబ్లెట్ వాడుతున్నారు, రోజు ఒక 3 టాబ్లెట్ 4 టాబ్లెట్ ఎన్ని సంవత్సరం 2 years 3 years అలా వాడుతున్నారు. ఒక ఇంజెక్షన్ పెడితే అయిపోతుందంటే ఆ టాబ్లెట్స్ ఏం వాడకుండా ఉండొచ్చు అంటే ఎందుకు అది ట్రై చేయొద్దు? మనం కిడ్నీ ప్రాబ్లం ఉండదు, తర్వాత లివర్ ప్రాబ్లం ఉండదు, ఆల్ ప్రాబ్లం వన్ సొల్యూషన్ లాగా ఒక ఇంజెక్షన్ పెడితే అయిపోతుందంటే దట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ టు గో ఫర్ ఇట్. ఓకే, యు గైస్ షుడ్ కమ్ అండ్ గెట్ an ఇంజెక్షన్ and try it how it works. Sir, one question. We'll take this injection and so far people will get doubt at all. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్కి ఒక్క సొల్యూషన్ ఎలా, ఈ ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అన్న థాట్ కూడా వస్తుంది. ఈజ్ ఇట్ రైట్? No, it is just a single injection. We are not going for a longer term. ఒక చిన్న ఇంజెక్షన్ ఒక్కరోజు తీసుకుంటేనే 80 to 90% నొప్పి మీకు తగ్గిపోతుంది. మళ్ళీ అది ఇంజెక్షన్ కాబట్టి కాంప్లికేషన్ ఈ టాబ్లెట్ తీసుకుంటున్నారు కదా, అందుకంటే ఈ కాంప్లికేషన్ చాలా తక్కువనే, అంత పెద్ద ఏం కాంప్లికేషన్ ఉండదు. ఇట్ విల్ వర్క్ లైక్ బేస్డ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. ఇట్ విల్ వేరీ. లైక్ సమ్ పేషెంట్స్ దే విల్ గెట్ రిలీఫ్ ఫర్ 3 months 6 months ఆర్ సంవత్సరం ఇంకా కూడా పెయిన్ లేకుండా కూడా ఉంటారు కొన్ని మంది. ఎట్లనే పేషెంట్ వేరీ అవుతుంది. తీసుకొని చూస్తేనే అర్థమవుతుంది ఎట్లా ఉంది అంటే. ఇన్ని ఇయర్స్ పెయిన్ పెట్టుకుని ఉన్నారు, ఒకటి ఇంజెక్షన్ తీసుకొని ఎట్లా ఉంది అని చూడొచ్చు కదా. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. సార్, వన్ ర్యాపిడ్ క్వశ్చన్. ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు మెన్ యూజువల్గా, అబోవ్ ఏజ్ ఆర్ బిలో ఏజ్, ఆల్ ఆర్ టేకింగ్ ఆల్కహాల్, ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ ఇండ్యూస్ చేయడం వల్ల ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం? ఈ NSAIDs టాబ్లెట్ పెయిన్కి దే ఆర్ టేకింగ్ NSAIDs, దట్ ఈస్ మోర్ డేంజర్ దెన్ దిస్ ఇంజెక్షన్ నాట్ గోయింగ్ టు అఫెక్ట్ ఎనీథింగ్ క్లినికలీ ఫర్ దెమ్ కంపేరింగ్ టు ఎనీ అదర్ థింగ్. నెక్స్ట్ సార్, మేల్ అండ్ ఫీమేల్
యా అందరు మెయిల్స్ ఫీమేల్స్ ఎవరికైనా మెయిన్లీ మెయిల్స్కి ఏమంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, వాళ్ళ పని లేదన్నా ప్రాబ్లం అవుతుంది, డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది, డిస్క్లో వేరే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, అది కూడా ఈ ఇంజెక్షన్ పెడితేనే మంచిగా క్యూర్ అయిపోతారు. చాలా ఇయర్స్ పెట్టుకుని ఉంటారు, ఈ ఒక్క ఇంజెక్షన్లో హ్యాపీగా రిలీవ్ అయిపోతుంది. అంటే సార్ ఇప్పుడు కొంతమందిలో షుగర్, బీపీ, కార్డియాక్కి సంబంధించినవి కూడా ఉంటాయి. అంటే లైక్ కామన్ థింగ్ అయిపోయింది ఇప్పుడు సొసైటీలో. వీళ్ళు కూడా ఈ ఇంజెక్షన్ తీసుకోవచ్చా? అందరూ తీసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాంప్లికేషన్. అందరూ ఎవరికైనా నొప్పి ఉంటే ఆ ఇంజెక్షన్ వల్ల ఏం ప్రాబ్లం రాదు. ఇఫ్ అట్ ఆల్ స్టీరాయిడ్ అది వన్ ఆఫ్ ది ఇంజెక్షన్ స్టీరాయిడ్ ఇస్తాం. స్టీరాయిడ్ లేకుంటే ఇంకా చాలా ఇంజెక్షన్స్ ఉంది. పిఆర్పి అని ఒకటి ఉంది, ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా. ఆ ఇంజెక్షన్ కూడా మనం పెట్టొచ్చు. ఆ ఇంజెక్షన్ ఫెసిలిటీ కూడా మన హాస్పిటల్లో ఉంది. అది ఇంకా అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్ టు ది పీపుల్. ఏం కాంప్లికేషన్ అసలుకే లేదు అదిలో. ఫైనల్లీ ఈ ఇంజెక్షన్కి సంబంధించి అంటే సమ్ పీపుల్ ఆర్ పూర్, సమ్ పీపుల్ ఆర్ రిచ్, సమ్ ఆర్ మిడిల్. అందరూ తీసుకోవాలంటే కూడా దే ఆర్ నాట్ ఎఫర్డబుల్ టు టేక్ దిస్. అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? ఎనీబడి కెన్ టేక్? యా, లైక్ ఫస్ట్ క్వశ్చన్ అందరికీ వస్తుంది ఇదే, పైసా ఎక్కువ అవుతుందో భయపడతారు. బట్ కంపేరింగ్ టు ద అదర్ ట్రీట్మెంట్ మற்ற ట్రీట్మెంట్కుள்ள మొడాలిటీస్ కంపేర్ చేస్తే ఇది చాలా చీప్గానే చేసుకోవచ్చు. అంతే ఏం కాస్ట్లీ ప్రొసీజర్ కూడా లేదు. మీరు ట్యాబ్లెట్ వాడుతున్నారు, ఒక్కరోజు ఒక్క వీక్ ట్యాబ్లెటే మీకు 300, 400, 500 వాడుతారు. ఇది ఇయర్స్ వాడతారు. బట్ ఇది ఒక్క ఇంజెక్షన్ మ్యాక్సిమం 300, 400లో కూడా అయిపోతుంది. బేస్డ్ ఆన్ ద పేషెంట్ ఇట్ విల్ వేరీ ఆబ్వియస్లీ. అందుకోసం రిచ్ పువర్ అట్లా ఏం లేదు, ఎవరైనా ఈ ఇంజెక్షన్ ఈజీగా తీసుకొచ్చి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. ఏం పైసాకి వచ్చి ఆలోచించవద్దు. బిఫోర్ యూ గివ్ దిస్ ఇంజెక్షన్ అంటే మీరు ఇవ్వక ముందు యూ విల్ డూ అంటే టెస్ట్ ఏమైనా చేస్తారా పేషెంట్కి? ఏమేమి టెస్ట్ చేస్తారు? లేదు, జస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ ఎనఫ్. మనం అన్ని టెస్ట్ వాడి తర్వాత టెస్ట్కి పైసలు పోతే అట్లా ఏం భయం ఏం లేదు. అడ్మిషన్ ఏం లేదు పేషెంట్కి. ఇఫ్ అట్ ఆల్ పేషెంట్ కాంప్లికేషన్ ఎక్కువ ఉంటేనే అడ్మిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది, అది కూడా చాలా తక్కువనే. అడ్మిషన్ ఏం లేదు, డైరెక్ట్గా ఒక్కరోజు వచ్చి ఎగ్జామిన్ చేసుకుని ఆ రోజే ఇంజెక్షన్ పెట్టుకొని ఆ రోజే ఇంటికి వెళ్ళొచ్చి. అంత పెద్ద 2-3 డేస్ అడ్మిట్ అయితే మనకు పని పోతే అట్లా ఏం ఆలోచన ఏం లేదు. ఓపీ బేసిస్లో వచ్చి ఒక ఇంజెక్షన్ పెట్టుకొని మంచిగా రిలాక్స్గా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పెయిన్ మేనేజ్మెంట్తో పాటు నేను ఇక్కడ ఐసీయూ నేనే మేనేజ్ చేస్తున్నా. నేను ట్రామా, పాయిజనింగ్ అన్ని ఇదిలో, బర్న్స్ అన్ని ఇదిలో ఆల్రెడీ ఎక్స్పర్టైజ్డ్. సో నో ప్రాబ్లం, ఇక్కడ వచ్చి మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని పోవచ్చు. పర్టికులర్లీ ఇప్పుడు కోవిడ్ ఇంక్రీజ్ అవుతున్నా కాబట్టి గెట్ యువర్ టెస్ట్ డన్ ఇయర్లీ అండ్ గెట్ యువర్ ట్రీట్మెంట్ ఇయర్లీ ఇన్ ఎ గుడ్ ఎఫెక్టివ్ వే ఇన్ అవర్ హాస్పిటల్. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లాలో దేర్ ఆర్ మచ్ మెనీ హాస్పిటల్స్. అంటే ఈ హాస్పిటల్లోనే ఇంజెక్షన్ ఫెసిలిటీ ఉందా? ఇది ఒక మంచి క్వశ్చన్. ఇది ఇప్పుడు డెవలప్ అవుతున్న ఒక టెక్నిక్. అన్ని ప్లేస్లో ఇంకా డెవలప్ కాలేదు. జస్ట్ హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ అట్లా మెట్రో సిటీస్లో ఉంది. ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. బికాస్ ఎందుకంటే ఇక్కడ రూరల్ పాపులేషన్లోనే ఎక్కువ ఈ మందు ఎక్కువ వాడుతున్నారు. మోర్ దెన్ ద సిటీస్ ఈ రూరల్ పీపులే ఎక్కువ వాడుతున్నారు. ఈ పెయిన్ మేనేజ్మెంట్ సిటీ కంటే ఎక్కువ బెనిఫిట్ ఇక్కడ రూరల్ ప్లేస్లే ఉంటుంది మనకి. అదే ఈ సంకల్ప హాస్పిటల్ నేనున్నా కాబట్టి ఇక్కడ నల్గొండలో కొంచెం ఐఎమ్ అఫర్డింగ్ దిస్. ఆల్రెడీ నేర్చుకున్నా, నాకు ఇన్న స్కిల్స్ ఉన్నా కాబట్టి అది యూటిలైజ్ చేయవచ్చు కదా, అంటే ఇక్కడ నేను పెయిన్ క్లినిక్ పెడుతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఎక్కువ నీ పెయిన్స్ కావచ్చు, జాయింట్ పెయిన్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎనీ పెయిన్, యూ కెన్ నెక్ పెయిన్ కావచ్చు, మేజర్గా ఉమెన్స్కి అయితే నడుము నొప్పులు ఇవన్నీ హెవీగా వస్తూ ఉంటాయి. ట్యాబ్లెట్స్ తీసుకునే బదులు చక్కగా సంకల్ప మల్టీ స్పెషాలిటీకి విచ్చేసి ఇక్కడ ప్రిఫరబుల్ డాక్టర్ ఉన్నారు, ఖచ్చితంగా మొత్తం టెస్ట్ చేసిన తర్వాతనే ఆ యొక్క ఇంజెక్షన్ మీకు ప్రిఫర్ చేస్తారని కూడా చెప్తున్నారు. అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్, ఈ యొక్క ఇంజెక్షన్ మీరు తీసుకున్నట్లయితే చక్కగా మీరు ఆరోగ్యంగా ఉంటారని కూడా పేర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.